హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్రస్లో నా పేరు అడ్డూరి. నిన్న ఎపిసోడ్ 8 అయితే ఎపిసోడ్ 82 కెప్టెన్సీ కంటెండర్షిప్కి సంబంధించి ఎవరు వచ్చారు ఆడడానికి, లోపల ఉన్న వాళ్ళతో ఆడడానికి శోభ వచ్చింది, సోయల్ ఇచ్చాడు. అలాగే దీంతో పాటు కొంత డ్రామా నడిచిందని చెప్పాలి. కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. వాటి మీద ఎవరు అన్యాయంగా బిహేవ్ చేశారు, ఎవరు న్యాయంగా మాట్లాడారు, ఏంటి విషయం అనేది ఒకసారి ఓవరాల్గా మాట్లాడుకుందాం. అయితే అన్నిటికన్నా ముందు ఇది మనం మాట్లాడేది మీకు తెలుసు, ఈ గేమ్స్ బయట నుండి వస్తున్నారు. ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్కి సంబంధించి వాళ్ళు ఇప్పుడున్న హౌస్ మేట్స్తో ఆడి కెప్టెన్సీ కంటెండర్షిప్లోకి సెలెక్ట్ అవుతారు అనేది గేమ్ రన్ అవుతుందని తెలుసు మీ అందరికీ. అయితే ముఖ్యమైన విషయాలు మాట్లాడే ముందు దయచేసి నా ఛానల్ అయితే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు, చేయండి. ఖచ్చితంగా నా వీడియోలు ఎలా ఉంటాయంటే మీరు నా పాత వీడియోలు ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా తప్పు ఎక్కడ జరిగితే దాని గురించి మాట్లాడతాను. అక్కడ ఎవరున్నా సరే న్యూట్రల్గానే ఉంటాను. ఖచ్చితంగా తప్పు ఖచ్చితంగా ఫస్ట్ వారాన్ని మొదలుకుంటే ఇప్పటివరకు జరిగిన అన్నిటికి లింకు చేస్తూనే మాట్లాడతాను తప్ప ఏది కూడా అన్బయాస్డ్గా ఉండనని చెప్తున్నాను. అయితే నిన్న జరిగిన దాంట్లో ఎవరు లోపలికి వచ్చాడు కదా, నాలాగే మీ అందరికీ ఎంతమంది కనిపించిందో చెప్పండి. లోపలికి ఎంటర్ అయిన ఎవరైతే ఎవరు ఉన్నాడో కొంత తనుజ విషయంలో ఓవర్ యాక్టింగ్ చేశాడని అనిపించింది. చేయొచ్చు, అంత ఫన్. అంటే ఎందుకు ఇక్కడ ఓవర్ యాక్టింగ్ అని అంటే బై నేచర్ ఎవరు చాలా చిల్గా, చాలా పాష్ ఇలా ఉంటుంది. అమ్మాయిలతో అనేసరికి మనోడు చాలా ఇదిగా ఉంటాడు. అయితే కొంతమందితో అయితే సూట్ అవుద్ది. కానీ మరి తనుజ లెక్కలో నేను చెప్పేదండి, నా లెక్కలో కాదు, తప్పుగా ఓవర్ యాక్టింగ్ చేశాడు అన్న మాట ఎందుకన్నానంటే నేను తనుజ లెక్కలో మాట్లాడుతున్నానండి. ఎందుకంటే దీనికి ముందు నిఖిల్ను మన డిమాన్ పవన్ ఒక టాస్క్లో, కమాండర్స్ టాస్క్లో బాడీ మీద చెయ్యి జస్ట్ వేసి ఇలా టచ్ చేసినందుకే అలా హ్యాండిల్ చేయడం నాకు నచ్చలేదు. నన్ను అసలు అలా టచ్ ఎలా చేస్తాడు, లేడీస్తో అలాగే టచ్ చేసేదనే తనూజ ఎవరు వచ్చి ఆమెని పైకి ఎత్తి కిందకి దించి నడుం పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయిని చేశారు కదా. మరి ఆమె అమ్మాయి మరి ఎందుకని అక్కడ ఫీల్ అవ్వాలా? ఆపమని అనొచ్చు కదా, ఎవరు ప్లీజ్ అని అనొచ్చు కదా, ఎందుకని అనలా? అంటే డిమాన్ పవన్ అన్న నీకు ఇద్దరు సింపుల్గా దొరికాడా ఒక నిందు పడేయడానికి? ఏమ్మా అక్కడ మాత్రం నీ కూడా స్త్రీత్వం కనిపించింది, కానీ ఎవరు వచ్చినప్పుడు మాత్రం నువ్వు స్త్రీ అన్న మాట మర్చిపోయావా? అదైతే మరి చూసే వ్యూవర్స్ అందరికీ కళ్ళు ఏమన్నా మూసిపోయినాయేమో. ఆమె సందర్భంగా దివ్య అన్నట్టు సందర్భంగా ఎలా బిహేవ్ చేస్తుంది, అవసరానికి ఎలా మాట్లాడుతుంది, అవసరానికి ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇప్పటికైనా ఈ ఎగ్జాంపుల్తో ఏమైనా అర్థమవుతుందా? మీకు ఇంకో విషయం కూడా చెప్తా. తనుజ విషయంలో బిగ్ బాస్ ఎప్పుడు కూడా దత్తపుత్రికలా ఫీల్ అవుతున్నాడు, సపరేట్గా చూస్తున్నాడు, కప్పు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాడని ఎందుకు నేను చెప్తున్నానంటే నిన్న లైవ్లో చూసినప్పుడు ఎవరు తనని ఇప్పుడు మీరు చూసిన ఎపిసోడ్లో ఎత్తుకోవడం కాదండి, ఏకంగా పడుకోబెట్టి ఎత్తుకున్నాడు, ఇలా ఎత్తేసుకున్నాడు ఏకంగా. మరి ఆ సీన్ ఎందుకు కట్ చేశారు? చూపిస్తే మొత్తం చూపించాలి కదండి. మరి ఆ సీన్ ఎందుకు కట్ చేశారో నాకు అర్థం కాల. ఇప్పుడు థ్రెడ్స్లోనూ రీల్స్లోనూ షార్ట్స్లోనూ అన్నిటిలోనూ దీని గురించి ఏకిపెడేస్తుంటే కానీ దాన్ని ఎలా స్కిప్ చేస్తారు? అది మీకే చెడ్డపేరండి బిగ్ బాస్ షో వాళ్ళకి. మీరు ఉన్నది చూపించాలి. మీకు నచ్చింది చూపిస్తా, నచ్చిన వాళ్ళు పైకి లేపుతా అంటే ఆడియన్స్ కూడా ఉంటారు. ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళు కిందకి దించే ప్రయత్నం కూడా ఆడియన్స్ చేస్తారని చెప్తా. ఇంకా ఓట్లను పట్టించుకోము, మేము ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటామనే దానికి ఒక్కోసారి మీ షోని అట్టర్వాద ఎలా చేశారో కూడా జనాలు మీరు గమనించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మొత్తానికి ఎవరు వచ్చిన తర్వాత ఎవరితో ఆడిన తర్వాత ఆటలో ఎమాన్యుల్ చాలా బాగా ఆడాడు, చాలా బాగా విన్ అయ్యాడు. చాలామంది ఏమంటారంటే ఎవరు కావాలని ఎమాన్యుల్ గెలిపించాడేమో అంటారు. ఏంటి గెలిపించింది నా బొందా? అసలు ఎత్తుకోవడం చాలా స్పీడ్గా ఎత్తుకోండి ఎమాన్యుల్ గొప్ప విషయం ఏంటంటే స్పీడ్, యాక్యురసీ, కాన్సన్ట్రేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటాయి ఎమాన్యుల్ ఉన్న గొప్ప విషయం అదే. నాకు కొద్దిగా అక్కడక్కడ సెల్ఫిష్ అనిపిస్తాడు, కానీ తన ఆట కోసం మరి కప్పు కొట్టాలన్నప్పుడు అందరం దాటుకుని వెళ్ళాలి, ఒక్కోసారి విమర్శించడం కూడా. కానీ ఆటల దగ్గరికి వచ్చానికి మాత్రం సమస్య లేదు. తనలో ఉన్న ఇన్పుట్స్ మొత్తం పెడతాడని చెప్తాను. ఆ సెట్టింగ్ కూడా చూడండి ఎంత బాగా చేశాడు. మొత్తానికైతే ఎమాన్యుల్ కంటెండర్షిప్లోకి ఎంటర్ అయ్యాడు. తర్వాత భరణి గారు నిన్న ఎపిసోడ్ దయచేసి
ఎవరైనా మిస్ అయితే ఎపిసోడ్ అయితే చూడండి. ఈ సంజన గారు ఏం చేశారంటే భరణి గారి ట్యాబ్లెట్ని దాచేశారు. అంటే అందరూ మీలో ఉన్న ఫ్లేవర్ తగ్గిందని అంతకుముందు ఏదైతే అన్నారో అందరూ వచ్చి గెస్టులందరూ వచ్చి ఏదో సలహా ఇచ్చేసరికి ఏమి అరే నా నుండి అది బాగా ఎంజాయ్ చేసినట్టున్నారని చెప్పి మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేసింది. అందులోనూ ట్యాబ్లెట్స్ ఆయనకు సంబంధించిన విటమిన్ ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, కాల్షియం అవ్వచ్చు, మెగ్నీషియం ట్యాబ్లెట్స్ ఏవైతే బాటిల్స్ ఉన్నాయో అమ్మాయి కానీ దాచేటప్పుడు ఒకటి చేసింది. ఈరోజు రాత్రి వేసుకుంటాడు ఏమైనా వేసుకుంటే ఈరోజు సంబంధించి 4 ట్యాబ్లెట్ తీసి పెడదామని ఒక టిష్యూలోనూ దీంట్లో రోల్ చేసేది ట్యాబ్లెట్లు పెట్టి మిగతాయి దాచిపెడితే వెతికారు, అడిగారు, ఆమె చెప్పలేదు, నేను తీయలేదు అంది. ఆ విషయం భరణి గారికి అర్థమైపోయిన తర్వాత ఓ రకంగా చెప్పాలంటే భరణి సంజన మీద కోపంగానే ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. మాట్లాడతానంటే ఇప్పుడే వద్దులేండి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మీరేం మాట్లాడక్కర్లేదు అన్నాడు. తర్వాత పడుకున్నప్పుడు భరణి గారు భరణన్న మీతో మాట్లాడాలంటే మీకోసం మిగతా బాటిల్స్ దాచాను కానీ మీకోసం అక్కడ టిష్యూ పేపర్లో ట్యాబ్లెట్స్ దాచానంటే అబ్బా అవునా వెటకారంగా చాలా థ్యాంక్స్ అండి, అసలు మీ హృదయానికి నిజంగా యాక్సెప్ట్ చెప్తున్నా వెటకారం మాట్లాడిన తర్వాత డిస్కషన్ సాగుతుంది. ఇమాన్యుల్ అన్నాడు బయట నుండి వచ్చిన వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు మామ, ఇది కరెక్ట్గా ఇది తప్పు, దాచి మాట్లాడాలా ఏంటి అని కూడా అడిగితే దాచి మాట్లాడాలి, ఇంపార్టెంట్ విషయం ఉంది అందుకే దాచాను, మాట్లాడాలి భరణన్నతో, రేపు పొద్దున్న ఇచ్చి మాట్లాడతాను అది అన్నాడు. ఈలోపు దివ్య కూడా అడిగింది ఏమండి సంజన గారు ఎందుకు మీరు రాంగ్గా తీసుకున్నారేమో, అలా చేయడం ఎందుకు, ఆయన వేసుకునే ట్యాబ్లెట్లు కదా అనింది. ఓకే బాగానే ఉందండి. మధ్యలో ఇమాన్యుల్ బాగా ఎక్కువ మాట్లాడుతుంటే అదే దాని మీద డిస్కషన్ భరణి గారి కన్నా ఇమాన్యుల్ ఎక్కువ మాట్లాడాడు సంజన గారితో. అప్పుడు దివ్య అంది ఇమాన్యుల్ ఎందుకు మరీ ఎక్కువగా మాట్లాడకు, ఎందుకు మళ్ళీ డిఫెండ్ చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకుంటారు, అడగాల్సిన వాడు అడగాలి కానీ నువ్వెందుకు అంత గొంతు చేయించుకుంటావు అని చెప్పాను. అంటే పెద్ద 600 మధ్యలోకి వస్తావు ప్రతి దాంట్లోకి, నీకేం అవసరం, అలాగే నోరు పెంచుతానండి తగ్గించుకో అని మళ్ళీ ఒక విధంగా ఆ అమ్మాయిని చాలా టార్గెట్ చేసి మాట్లాడని చెప్పాలి. ఇప్పుడు అక్కడ మాట్లాడింది నీకు సపోర్ట్ చేయడం కోసమే, మీరు గట్టిగా ట్యాబ్లెట్లు దాచిన దానికి కోప్పడతారు, దాచుకుంటారు తప్ప అడగాలి అనేది ఇక్కడేనండి. వచ్చి సలహా ఇచ్చారు కదా నాగబాబు గారు వచ్చి వేరే వాళ్ళు మీకు ఇచ్చిన సలహా అంటే మీకు ఎవరైతే మీకు ఎగనెస్ట్గా లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టే విధంగా బిహేవ్ చేస్తారో వాళ్ళని స్ట్రిక్ట్గా బిహేవ్ చేయండి, స్ట్రిక్ట్గా మాట్లాడండి అని చెప్తే నువ్వు అది కేవలం దివ్య కోసం చెప్పారనుకుంటున్నావు. నువ్వు దివ్యతోనే నువ్వు అది బిహేవ్ చేస్తున్నావు తప్ప మిగతా వాళ్ళు నీ విషయంలో ఏ తప్పులు చేసినా ఏం చేసినా సరే వాళ్ళతో బిహేవ్ చేయట్లేదు. దీనికి చాలా ఉదాహరణలు ఈ ఎపిసోడ్లోనే జరిగే, నేను ఇంకా చెప్తాను, చాలా చెప్తాను. ఇదొకటి సంబంధం లేకుండా అమ్మాయి హెల్ప్ మాట్లాడితే దాన్ని నువ్వు చాలా ఇష్యూ చేసావు నైట్. అదైపోయిన తర్వాత మెడిసిన్ దాచిన వాళ్ళ మీద ఎంత కోప్పడాలండి కదా, చాలా కోప్పడాలి కదా. పొద్దున్న లేచి డిస్కషన్ చేస్తాడు. ఆమె అడిగింది సంజన, అన్న నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, ట్యాబ్లెట్ తీసుకుని. ట్యాబ్లెట్ ఎవరు చెప్పారు, ట్యాబ్లెట్లు అందులో ట్యాబ్లెట్లు పోతే నీ మీద సీరియస్గా ఉంటానా, ఏం మాట్లాడుతున్నావు, అదేం లేదమ్మా నువ్వు నీ ఏదో సిస్టర్గా అని చెప్పి చాలా సింపుల్గా చాలా పొలైట్గా మాట్లాడుతున్నాడు. రాత్రి మాత్రం అలా లేదైంది. అది ఏదైతే రాత్రి మాట్లాడో చాలా కోపంగా ఉన్నాడు, చాలా ఆ మీద చాలా సీరియస్గా ఉన్నాడు. అందుకనే ట్యాబ్లెట్ వేసుకునేవి నేను ఏ రోజు వేసుకొని పడుకోలేదని చాలా పంచాయతీ లేపాడు. రైట్, పొద్దున్న లేపేసరికి ఆ ట్యాబ్లెట్ల కోసం నీ మీద ఎంత కోపం, నువ్వు చెల్లివి లాంటి దానివి, దాని గురించి ఏ రోజు ఫస్ట్ నుంచి నీ మీద నాకు అసలు అల్లేవని ఒక సఖ్యత కుదుర్చుకునే పద్ధతిలో ఆయనతో మాట్లాడాడు. ట్యాబ్లెట్ల కోసం అంత సీరియస్ అయ్యి ఇప్పుడు ఆమెతో బాగానే మాట్లాడుతూ ఆమె మంచిది అంటున్నావు, నీ తరపు ఏదో అదేంటండి వేసుకునే ట్యాబ్లెట్లు కదా అంటే ఆమె మీద ఇష్యూ పడతావు. ఏం తమాషాలుగా ఉందో, ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు భరణి. అసలు భరణి గారు చేసేది అయితే వరస్ట్ అంటే వరస్ట్ అని చెప్తా. అసలు ఇలాంటి వాడిని మళ్ళీ బ్యాక్ తేవడం అనేది నాలాంటి అంటే ఓట్లు వేసిన వాళ్ళు నేను ఆ వారం అంతా ఉన్నాను కాబట్టి చెప్తాను. అనవసరంగా ఇలాంటి వాళ్ళు రావాలని విష్ చేసుకున్న వాళ్ళందరూ ఏదో తలపట్టుకుంటున్నారని చెప్పాలి. అనవసరంగా ఈయన వచ్చి అనవసరంగా తనుజ దివ్యాకు సంబంధించిన ఆటను కూడా చెడగొట్టాడు, వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా డిస్టర్బ్ చేశాడని చెప్పాలి. అసలు ఒక స్టాండ్ ఉండదు, ఒక స్టాండ్ తీసుకున్న వ్యక్తి కాదు ఈయన, నాకు అర్థమైపోయింది. ఎక్కడ కూడా స్టాండ్ తీసుకోలేడు, ఆయన కూడా స్టాండ్ తీసుకోలేడు. ఎవరైనా స్టాండ్ తీసుకుంటా కూడా డ్యూయల్ మైండ్ సెట్తో ఉన్నాడని అర్థమైంది. అలాగే ఎవరు మన యావర్ వచ్చి
అన్నా హ్యాండ్సమ్ అన్నా నువ్వు అన్నప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను. ఈయన చెప్తున్నాడు సంజనాథ్, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను, నిజంగా హ్యాండ్సమ్ అంటే గడ్డం అదంతా బాగుందన్న అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అంటే, వెనక నుండి తనూజ ఇట్స్ కలర్డ్ అని చెప్పి అంటుంది. మరి ఇలాంటి వాడు కోపం రాదా అన్నాడు. వెరీ గుడ్, కోపం వచ్చింది, తనూజ మీద కోపం వచ్చింది. కానీ తనూజ నువ్వు అడగలేదు ఎందుకు? తనూజని ఎందుకు అడగలేదు? దివ్య మాత్రం వేరే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎల్డర్ పర్సన్ ఇన్ హౌస్ అన్నప్పుడు దివ్య అవును ఆ విషయం మాకు తెలుసు అన్న చిన్న మాటకి నువ్వు దివ్యని నువ్వు ఎలా అంటావు అలాగా, నువ్వు మా మధ్యలో దూరం అంటావా అని చెప్పి అమ్మాయితో అంత పెద్ద గొడవ వేసుకున్నావు కదా. మరి అది దానికి తోడు ఆ అమ్మాయిని కుంటుతూ నడుస్తూ ఎక్కిరించిన తర్వాత ఆ అమ్మాయి ఏదో సరదాగా అంటే నువ్వు తీసుకోకుండా ఆ అమ్మాయిని బదనాం చేసావు. మరి తనూజ ఇప్పుడు నిన్ను ఇట్స్ కలర్డ్ అని చెప్పి నిన్ను మనసును గాయపరిచింది కదా గుణపంతో. మరి ఎందుకు నాన్న నువ్వు అడగలేదు? సింపుల్ డాడీ. నాన్న భరణి నాన్న ఎందుకు అడగలేదు నాన్న నువ్వు? ఎందుకు అడగలేదు తనూజని? ఎందుకు అడగలేదంటే తనూజని అడిగితే తనూజ ఫ్యాన్స్ హట్ అవుతారు, తనూజ కూడా హట్ అవుద్ది, తనూజ మాట్లాడ పోరా బాబాను. తనూజకి దివ్యకు ఉన్న తేడా అంటే చెప్తా చూడు. దివ్యకి ఏంటంటే గొడవను మర్చిపోయి మళ్ళీ రీస్టార్ట్ పట్టించుకున్న వ్యక్తి కాదు. తనూజ అలా కాదు, ఏదైనా విషయంలో హట్ అయితే మాత్రం దాన్ని చూపిస్తుంది, 100% చూపిస్తుంది, అవతలవాడికి ఇచ్చి పడేస్తుంది. అదే ఏమికి అనుకున్న తేడా. అలాగా తనూజ ఎక్కడ మాట్లాడదా అని భయపడి చచ్చాడు. ఇంకోటి తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అడిగితే హట్ అవుతారు, ఓట్లు ఇంకోటి గుద్దేస్తారు. అందుకని చెప్పి మనోడు తనూజని అడగడు. ఇది ఈయన మైండ్ సెట్. ఓకే, ఇదే దీని గురించి హరిత హరీష్ చెప్పాడు, 1,000,000 సార్లు చెప్పాడు. అసలు బజ్లో కూడా చెప్పాడు, ఆయన గురించి మీకు తెలియదండి అని ఎంతోమంది చెప్పారు. కామనర్స్ నుండి మర్యాద మనీష్ ఆయన కూడా చెప్పాడు. ఎవరు వింటేగా వాళ్ళకి తెలుస్తాయండి, మనకేం బిట్లు చూపిస్తారు. మొత్తం పొద్దున్న రాత్రి వరకు ఉన్నది వాళ్ళు కాబట్టి వాళ్ళు తెలుస్తాయి. ఇది ఒక్కటి మాత్రం నేను నేర్చుకున్నాను ఈ సీజన్లో. కొన్ని మనం చూసేది కాదు, హౌస్ మేట్స్ చూసేది కూడా చాలా ఉంటుంది. అది మనం గమనించాలన్న విషయం మాత్రం ఈ సీజన్ నుండి నాకైతే 100% అర్థమైంది. తొందరపడి పెద్ద రివ్యూలు, మొదటి రివ్యూలు అందరు ఇచ్చేకండి. మనకన్నా ఎక్స్పర్ట్స్ ఎవరంటే హౌస్లో ఉన్నోళ్ళే మనకన్నా ఎక్స్పర్ట్స్. సో ఇక్కడ తనూజని అడగడు, నేను బుద్ధి అలాంటిది. తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద హైలైట్ విషయం చెప్తా. ఎప్పుడు మాకు అవకాశం రాలేదు అని ఏడుస్తారు కదా తనూజ, భరణి కూడా ఎప్పుడు ఈ చెయ్యి ఇక్కడ ఇది అని ఎంతసేపు ఈ సోది కబుర్లో చెప్తాడు. నేను ఆడలేదా, ఎఫర్ట్స్ ఇవ్వలేదా, నేను ఎంతమంది సాయం చేశాను, నువ్వు ఎవరో సాయం చేస్తే ఎవరికి ఎక్కువ, నువ్వు గెలవలా ఏడుస్తావు. మళ్ళీ ఇప్పుడు మీ కూతురు ఏదో చెప్పిందని చెప్పి గెలవలేకపోయానని చెప్పి అదొక ఏడుపు, ఏదో సెంటిమెంట్లు. నువ్వు గెలిచి చూపించవా బాబు, గెలవకుండా నువ్వు ఎంతసేపు సింపతి కబుర్లు మాట్లాడతానంటే ఎలా కుదురుతుంది? నీకు డబ్బారాయుడు దొరికాడు, అక్కడ సోమన్ శెట్టి అందరూ దొరుకుతారు, అక్కడికి వెళ్ళి అదే నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటావు. వినేవాడు ఉన్నాడు కదా అని చెప్పి 100 చెప్తావు. నువ్వు ఆడలేకపోయి ఓడిపోయావు. అక్కడ తనూజ ఉంది, ఓడిపోతే భరించలేదు, ఏడుస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది ఎవడైనా అవకాశం తీసేస్తే. గేమ్లో ఎవడైనా పక్కన నెడతామంటే ఊరుకోదు, గోల చేసుద్ది. మరి ఇచ్చిన అవకాశం ఏం వాడుకున్నావు? నిన్ను ఈరోజు తీసే అవకాశమే లేదు, నిన్ను గేమ్లో ఉన్నావు, ఏం పీకావు అమ్మా? తనూజ ఫ్యాన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నా. ఎవరు తీసే అవకాశం లేదు. డైరెక్ట్గా ఈ అమ్మాయి ఆడింది కదా, నిన్న ఆడింది కదా, నిన్న ఎందుకు ఓడిపోయింది చెప్పండి? ప్రేరణతో ఎందుకు ఓడిపోయింది అవకాశం? భరణి ఎందుకు ఓడిపోయాడు? దివ్య, శోభా శెట్టి ఆమెకున్న స్లిమ్గా ఉన్న ఇంకోటి కూడా చెప్తున్నా, ఆల్రెడీ అమ్మాయికి బాగా పెయిన్ వస్తుంది, 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతుంది, కుంటుతూ నడుస్తుంది అన్న విషయం తెలుసు. ఇదే కుంటుతున్న ఈ అమ్మాయిని కుంటుతూ నడుస్తూ ఎక్కిరించిన భరణి కూడా సాక్ష్యం. అయినా సరే అమ్మాయి కుంటుతూ ఆడింది, గేమ్లో శోభా శెట్టితో గెలిచింది, కంటెండర్లోకి వెళ్ళింది. తెలుసా మీకు విషయం? కనీసం ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి, ఆ అమ్మాయి వల్ల హౌస్లో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ దివ్య ఒక రౌండ్ గేమ్ కూడా ఆయన కోసం ఫస్ట్ రౌండే తన భుజాల మీద వేసుకొని బ్యాలెన్సింగ్ క్యూబ్ ఏదైతే అక్కడ సర్కిల్ అక్కడ పెట్టే ప్రయత్నం చేసిందో పెట్టింది కదా, పెట్టి విన్ అయిందా?
విన్నయ్యని గెలిపిస్తే కనీసం ఇప్పుడు ఆ అమ్మాయి గెలిస్తే కనీసం విష్ కూడా చేయలేదు నిన్న. ఎంత దారుణమైన విషయం. నేనైతే చెప్తున్నా, ఎలిమినేట్ భరణి అనే హ్యాష్ ట్యాగ్తో ఎవరైతే కామన్ ఆడియన్స్, కామన్ ఫ్యాన్స్ ఉన్నారు, ఈవెన్ తనుజ ఫ్యాన్స్ కూడా ఇలాంటి రెస్పెక్ట్ లేని, వివరంతరం లేని వాళ్ళని బయటికి పంపించేయాలి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ వరకు ఉండడం అనేది పెద్ద బొక్క అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మనుషులు ఇలా బిహేవ్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుందండి. అందులోనూ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలనుకుంటాను కాబట్టి భరణి గారు, నేను తనుజ గురించి ఏం మాట్లాడలేదు. తనుజ అవకాశం వచ్చింది వాడుకోలేకపోయింది, అది ఆ మిగతా ఓట్లు వేసేవాళ్ళు ఆలోచించుకోవాలి ఎంత క్యాపబుల్ ఏంటని. అంతే తప్ప ఇలా తప్పుడు మాటలు అయితే వెనకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేదు ఆ అమ్మాయి. ఏంటిది, ఏంటి వ్యవహారం ఏంటి, వ్యవహార శైలి ఏంటి, సోషల్ కనీసం విషయాలే దివ్యాన్ని గెలిస్తే. తర్వాత సోహిల్ వచ్చాడు. సోహిల్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఫన్ క్రియేట్ చేశాడని చెప్పాలి. నిజంగా నేనైతే సోహిల్ని చాలా ఇష్టపడతాను. ఆ సీజన్లో కూడా మెహబూబు మనోడు చేసిన ఫన్ ఇంత అంత కాదని చెప్పాలి. మనోళ్ళ కోసం చిరంజీవి గారి వాళ్ళ వైఫ్ కూడా బిర్యానీ తెచ్చిచ్చారంటే వీళ్ళ ఇంపాక్ట్ ఎంత ఉంది ఆ సీజన్లో అనేది చూసుకోవాలి. చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశాడు. ఎంత ఫన్ క్రియేట్ చేశాడంటే ఎక్సలెంట్ చేశాడని చెప్పాలి. ఈ రౌండ్లో ఇద్దరు ఎంచుకున్నాడు, సంజనాని, రీతు చౌదరిని. మరి గెలిపించాడని చెప్పాలి. మరి గెలిపించాడా, ఆడాడంటే 1 నుండి 100 నెంబర్ల వరకు వేయాలండి, పెట్టాలి అరేంజ్మెంట్స్. దానికి ముందు చేయాల్సింది వెయిట్లు తీసుకొచ్చి పెట్టాలి. ఈ రౌండ్లో సంజన గారు ఫస్ట్ వచ్చారు, సెకండ్ ప్లేస్ రీతు చౌదరి వచ్చింది, థర్డ్ ప్లేస్ అసలు లేదు, ఆయన ఏమో ఆడలేపాడు, అరేంజ్ చేయలేదని చెప్పారు, డ్రాప్ అయ్యాడు, గివప్ ఇచ్చాడు. మొత్తానికైతే కంటెండర్స్గా రీతు చౌదరి, నిన్న సంజన గారు అవ్వచ్చు, దివ్య, అలాగే ఇమాన్యుల్ కంటెండర్షిప్లోకి వచ్చారని చెప్పాలి. ఆల్రెడీ మనకు తెలుసు కళ్యాణ్, డేమాన్ పవన్ కూడా కంటెండర్షిప్లో ఉన్నారని తెలుసు. ఇది ఈ మొత్తానికి ఈ ఎపిసోడ్ యొక్క ఇది మీకు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.